హలో అండి, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్. సో ఇవాళ మన సండే ఎపిసోడ్ అనమాట బిగ్ బాస్లో. సో నిన్న ఒక 4 మెంబర్స్కి అయినాయి కదా ఇవి. ఫ్యామిలీ నుంచి వాళ్ళు స్టేజ్ మీదకి రావడం అదంతా. సో మిగిలిన వాళ్ళకి ఇవాళ అయిందనమాట. సో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. లైక్ తనుజ గారి కోసం వచ్చిన హరిత గారు ముద్దు ముద్దు మాటలు, మర్యాద పురుషులు, ఈ మందారం చెవిలో పెట్టడం, ఇవన్నీ జరిగినాయి అన్నమాట. సో నేను ముక్కలు చెప్తే మీకు అర్థమై ఉండదు. సో ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి పాయింట్ బై పాయింట్ చెప్పుకుందాం. సో అదే మర్యాద మనీష అన్న మాట తిరిగి కౌంటర్ ఇస్తారనమాట హరిత గారు. సో దాని గురించి కూడా మాట్లాడదాం. సో ఫస్ట్ అయితే ఇంకా స్టార్ట్ అవుతుందండి ఈ ఎపిసోడ్. బ్రవరంబకి నచ్చేసాను. సో మేబీ నాగ చైతన్య గారి బర్త్డే కదా, సో అందుకని వేసారేమో ఈ పాట. సో ఆ సాంగ్తో ఏంటంటే నాగార్జున గారు ఎంట్రీ ఇస్తారు. తర్వాత సేమ్ ఆడియన్స్లో కాసేపు మాట్లాడతారనమాట. ఒకళ్ళేమో సుమన్ గారు ఫేవరెట్ అంటారు, ఒకళ్ళు తనుజ గారు, ఇంకొకళ్ళేమో సుమన్ గారు అండ్ కళ్యాణ్ ఫేవరెట్ అంటారు. సో ఇట్లా వాళ్ళతో మాట్లాడాక ఇవాళ ఇంకోటి ఎక్స్ట్రా అనమాట. అంటే ఇవాళ టైం ఎక్కువ ఉందనా ఏంటి, అదేదో టైం ఎక్కువ ఉంటే నిన్న ఒక కంటెస్టెంట్ని, అదేంటి ఫ్యామిలీ మెంబర్ని ఇవాళ పెట్టి నిన్న ముగ్గురినే పెట్టి కొంచెం ఆర్గ్యుమెంట్కి ఎక్కువ టైం పెట్టుకోవచ్చు కదా, ఈ సీక్రెట్లు అవి ఇవి పెట్టకపోతే. నిన్నేం చెప్పారు, మీ ఫ్యామిలీ మెంబర్ స్టేజ్ మీదకి రావాలంటే ఆ వాయిస్ మెసేజ్ ప్లే చేస్తాము, అది గెస్ట్ చేస్తేనే వస్తారన్నారు. ఇవాళ దానికి తోడు ఒక సీక్రెట్ చెప్పాలి మీ గురించి ఎవరికి తెలియంది, అది కూడా చెప్తేనే అలౌ చేస్తామని చెప్పారు. ఆ వాయిస్ మెసేజే వేస్ట్ అంటే ఫ్యామిలీ మెంబర్ది వాయిస్ మెసేజ్ ఓకే, బట్ వాళ్ళు ఎలాగూ స్టేజ్ మీదకి వస్తున్నప్పుడు ఆ వాయిస్ మెసేజ్ ఇచ్చిన వాళ్ళే వస్తున్నారు. పోనీ వేరే ఫ్యామిలీ మెంబరా అంటే అది కూడా కాదు. వాయిస్ మెసేజ్ ఇచ్చిన వాళ్ళే వస్తున్నప్పుడు అది ఇలాంటి వాటికి టైం ఎలకేట్ చేసే బదులు నిన్న కొంచెం సరిగా అడ్రస్ చేయలేదు కదా ఆ ఇష్యూస్ని, ఆ వాటి మీద కొంచెం టైం పెట్టుకోవచ్చు కదా, ఆ సీక్రెట్లు అవి ఇవి అడిగే బదులు కొంచెం. అప్పుడు ఏమయ్యేదంటే ఇవాళ ఇంకొక కంటెస్టెంట్కి ఇవాళ యాడ్ చేసి ఈ సీక్రెట్లు వాయిస్ మెసేజ్లు తీసేసి నిన్న ఒకళ్ళకి తగ్గించి ఆ మిగిలిన టైంని అది గొడవ అయిన దానికి డిస్కషన్కి ఎలొకేట్ చేసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. సో ఇంకా సీక్రెట్లు చెప్పమంటే కొంతమంది బాగానే చెప్పారు. తనుజ గారు అండ్ రీతు బాగానే చెప్పారు. డెమాన్ పవన్ కూడా బాగానే చెప్పినట్టున్నాడు. సంజన గారు చెప్పింది, నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను సార్, ఇది ఎవరికి ఎప్పుడు నేను చెప్పలేదు, మీకు తెలీదు ఎవరికి తెలీదు అని చెప్పారు. ఇది సీక్రెటా సో నవ్వమంటారా జోకా అన్నట్టుంది. సో ఇంకా వీళ్ళిద్దరు డెమాన్ పవన్ రీతు ఏమో మాకేం సీక్రెట్స్ లేవు సార్ అని డెమాన్ పవన్ అంటాడు. రీతు ఏమో నాది ఓపెన్ బుక్ సార్ అన్నట్టు అంటారు. సో సుమన్ గారు చెప్తారనమాట, ఆయనది కూడా పర్లా నైట్ షూటింగ్ అని చెప్పి పార్టీకి వెళ్తాను సార్ ఇంట్లో అన్నట్టు అన్నారు. సో లాస్ట్ వీక్ కూడా అయితే అబద్ధం చెప్తున్నావా అన్నట్టు అంటారనమాట నాగార్జున గారు. సో తనుజ గారు ఏం చెప్తారంటే వాళ్ళ అపార్ట్మెంట్కి రావాలంటే ఫోన్లో యాప్ ఏదో ఉంటుంది అనుకుంటా. సో ఆ యాప్లో మనం అప్రూవల్ ఇవ్వాలి. ఆ అప్రూవల్ అదంతా తనుజ గారి మదర్ హ్యాండిల్ చేస్తున్నారంట. ఆ యాప్ మేబీ ఆమె అప్రూవ్ చేస్తూ ఉంటారు అన్నట్టు చెప్పారు. మా ఫ్రెండ్స్ ఎప్పుడన్నా రావాలంటే నేనే ముందుగా వాళ్ళకి అప్రూవల్ పెట్టేస్తాను. అంటే మేబీ 2 రకాలు ఉండుంటాయి. అవతల వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మనకు నోటిఫికేషన్ వస్తుంది, వాళ్ళు రిక్వెస్ట్ చేయకముందే మనం వాళ్ళకి ఎలా ఇచ్చేస్తే అది రాదు. సో దానికి ఈమె ముందే వాళ్ళ ఆ రిక్వెస్ట్ చేయకముందే ఈమె ముందే అప్రూవల్ ఇచ్చేసిద్ది కదా. సో వాళ్ళ అమ్మకి తెలీదు ఈమె అలవ్ చేసినట్టు అండ్ వాళ్ళ ఇంట్లోకి వస్తున్నట్టు అన్నట్టు చెప్తారనమాట. ఎవరు ఆ కాఫీ ఫ్రెండ్ కూడా వచ్చారంటే సార్ లేదు సార్ తను రాలేదు సార్, తను ఆ హౌస్కి వచ్చేలోపు నేను ఈ హౌస్కి వచ్చేసాను అన్నట్టు చెప్తారు. సో ఇది సీక్రెట్ అనమాట. పర్లా ఓ రకంగా అనిపించింది. కొంచెం సంజన గారిది మరి ఏంటో అదో పెద్ద సీక్రెట్ అన్నట్టు అనిపించింది. సో సుమన్ గారికి ఫస్ట్ అనమాట ఫ్యామిలీ వస్తారు, వాళ్ళ డాటరు, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అమ్మాయి అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు వస్తారు, యాక్టరు. సో ఇక్కడ వాళ్ళు బాగా ఆడుతున్నారు, ఇంకా కొంచెం బాగా ఆడండి, ట్రోఫీతో ఇంటికి రండి, ఇన్ని వీక్స్ ఉంటారని అనుకున్నారా అంటే అనుకోలేదు అన్నట్టు చెప్తారు. బాగా ఆడుతున్నారు, సేమ్ కంటిన్యూ చేయండి అన్నట్టు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తారు. మీ మదర్ గురించి వర్రీ అవ్వద్దు,
ఇక్కడ వీళ్ళకి తనూజ గారితో ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కాలేదండి. మేబీ యాక్చువల్లీ సుమన్ గారు ఒక్కళ్ళ గురించే, తనూజ గారే కాదు ఇంట్లో ఎవ్వరూ కూడా ఆమ్, ఏంటి వెనకాల మాట్లాడటం కానీ, ఆయనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలని చూడటం కానీ ఎవరూ చేయలేదు సుమన్ గారికి. బట్ ఏంటో సుమన్ గారి వాళ్ళ ఫ్యామిలీకి ఆర్ హూ ఎవర్ పిఆర్కో మరి, సో తనుజ గారు ఆర్ కళ్యాణ్ కూడా ఏంటో, కళ్యాణ్కి వీళ్ళేం లేరులేండి, కొంచెం సుమన్ గారే నెగిటివ్గా చేస్తూ ఉంటారు. ఎనీవే నామినేట్ కూడా చేసినట్టున్నాడు ఐ మీన్ ఇవాళ అంటే రేపు వస్తుంది మనకి కళ్యాణ్ ఆ విషయం మీద, అదేం తప్పు కాదు. సో ఫస్ట్ ఇంకా ర్యాంక్ అది ఆర్డర్ పెట్టమంటే ఫస్ట్ సుమన్ గారినే పెట్టుకున్నారు, అది ఆబ్వియస్లీ. సెకండ్ ఇమాన్యువల్ని పెట్టుకున్నారు, ఎందుకంటే తనుజ గారితో మరి వాళ్ళ వైఫ్ వచ్చినప్పుడు ఉండొద్దని చెప్పారు. సో యాక్చువల్గా బయట చూసుకుంటే ఫస్ట్ తనుజ గారు ఉన్నారు. సో ఇది మేబీ అది రైవల్రీ పెట్టుకోవడానికి కాబట్టి, అందుకని తనుజ గారితో రైవల్రీ పెట్టుకుంటే ఈయన ముందుకెళ్తారు అని అలా చేస్తున్నారా అనేది నా డౌట్. సో ఫోర్త్ బర్నీ గారిని పెట్టారు, వాళ్ళిద్దరు సుమన్ గారు బర్నీ గారు క్లోజ్ కాబట్టి ఆబ్వియస్లీ పెట్టారు. ఫిఫ్త్ ఇంకా కళ్యాణ్ని పెట్టారు. యాక్చువల్గా తనూజ గారు కళ్యాణ్ ఇమాన్యువల్ కరెక్టే, భరణి గారిది సుమన్ గారిది చూడాలి వాళ్ళది. యాక్చువల్లీ ఇక్కడ టోటల్గా ఏమైందంటే అందరూ పెడుతున్నారు, ఫస్ట్ తనూజ గారిది ఇమాన్యువల్ది కళ్యాణ్ది అందరి దానిలో ఉంటుంది, డెమాన్ పవన్ దానిలో లేదా, అది లేదనుకుంటా, అతనిది వచ్చినప్పుడు చెప్దాం. సో వీళ్ళ ముగ్గురిది కామన్గా మోస్ట్ మ్యాక్సిమం అందరి దానిలో ఉంటుంది. ఈ 4-5 ప్లేసెస్సే ఈ 4-5 ప్లేసెసే కొంచెం అటు ఇటు అవుతున్నాయి అన్నమాట. సో ఇక్కడ మీరందరికీ థ్యాంక్స్ మా నాన్ననికి బాగా చూసుకుంటున్నందుకు అని ఇంకా కట్అవుట్స్ది తీశారు. మళ్ళీ ఆ కట్అవుట్స్ది ఫస్ట్ పద్మశ్రీది, అదే దూకుడు మూవీలో బ్రహ్మానందం గారిది ఉంటుంది కదా, నాగార్జున గారు ఎలిమినేట్ చేయండి అన్న సీన్ ఆర్ మన పర్ఫార్మెన్స్ నచ్చితే ఓట్స్ వేయండి అన్న సీన్, ఆ కట్అవుట్ అనమాట. సో ఇది సుమన్ గారికే సూట్ అయ్యిద్ది, కరెక్ట్గా ఆయన నుంచున్నా కూడా కెమెరా ఆ యాంగిల్లోనే వస్తుంది కరెక్ట్గా ఆ హైట్కి అన్నట్టు శ్రీనివాస్ రెడ్డి గారు అంటారు అనమాట. ఇంతకుముందు అదే ఈయన కాకుండా సంజన గారు మాట్లాడతారు కెమెరాలతో, ఇంతకుముందు గౌరవ్ అని ఉండేవాడని నాగార్జున గారు స్టార్ట్ చేస్తే ఆయన కూడా సార్ ఆయన వెళ్ళిపోయాడు అందుకే వెళ్ళిపోయినట్టున్నాడు, బ్యాడ్ పీపుల్ చీటింగ్ హియర్, ఇమిటేట్ బాగా చేస్తాడు ఇలా ఇలా అంటాడు సార్ అన్నట్టు శ్రీనివాస్ రెడ్డి గారు. సో కాకపోతే ఆయన గురించి తీసుకురాకుండా ఉంటే వెళ్ళిపోయాడు కదా అన్నట్టు అనుకున్నా, బట్ స్టిల్ నాగార్జున గారే ఫస్ట్ ఎత్తారు కాబట్టి ఏముందిలే, ఆ ఇమిటేషన్ అయితే బాగా చేశారు. సో గౌరవ్ లాగే చేసినట్టు అనిపించింది నాకైతే. నెక్స్ట్ అపరిచితుడు తనుజకి ఇస్తారనమాట, అది తను డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి సార్, ఎక్కడ మాట్లాడాలో అక్కడ స్టాండ్ తీసుకోవాలో ఆడ తీసుకునిద్ది, ఎక్కడ ప్రేమ చూపించాలో అక్కడ, ఎక్కడ కోపం చూపించాలో అలా. సో గుడ్ వేలోనే ఇస్తున్నాను, సో డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి అన్నట్టు ఇస్తారు. సో ఏంటి ఇమాన్యువల్ క్లాప్స్ కొడుతున్నావు అన్నట్టు నాగార్జున గారు అంటే తనుజ గారు ఫన్నీ కొడతారనమాట. సో ఇమాన్యువల్ ఫన్ బాగుంటుంది, ఇంకా అందరి గురించి ఏమైనా మాట్లాడతావు అన్నట్టు అడిగితే ఇమాన్యువల్ ఫన్ బాగుంటుంది, బట్ డెసిషన్ దగ్గరే కొంచెం వెనకాడుతున్నాడు అన్నట్టు, అంటే ఏదైనా డెసిషన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు స్టాండ్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు కొంచెం సేఫ్గా ఉంటున్నాడు అన్నట్టు చెప్పారు. సో అది అర్థమైందో లేదో అయ్యి ఉండాలి మోస్ట్లీ. ఇంకా డెమాన్ పవన్ని నీ గేమ్ నీ కోసం ఎప్పుడు ఆడతావు నువ్వు అన్నట్టు అన్నారు, ఆడుతున్నావు కానీ కొన్ని సాక్రిఫైస్లు అన్నట్టు అనిపిస్తుంది అన్నట్టు చెప్పారు. సో తను మోస్ట్లీ సాక్రిఫైస్లు అంటే మొన్న ఒక రోజు వదిలేసి వెళ్ళాడు, ఇంకా అంత చేశాడు ఆ సాక్రిఫైస్లు, మొన్న ఒక రోజు వదిలేసి వెళ్ళాడు. బట్ ఏమో ఇంకా బర్నీ గారిని చూస్తే చెరుకు రసం బండి గుర్తు వస్తుంది, అక్కడ ఈయన్ని అదే చెరుకు మిషన్లో పెట్టి బయటికి తీసినట్టు వీళ్ళిద్దరూ అన్నట్టు, అదే వాళ్ళిద్దరి మధ్య నలిగిపోతున్నారు అన్నట్టు, తనుజ గారు అండ్ దివ్య గారి మధ్యలో నలిగిపోతున్నారు, వాళ్ళిద్దరిలో నుంచి నవరసాలు బయటకు వస్తున్నాయి కానీ ఈయన నుంచి ఏమి రావట్లేదు, అంటే అది చెరుకు దానిలో పెడితే రసం రావాలి కదా, ఈయన నుంచి ఏమి రావట్లేదు, ఒకళ్ళేమో ఛాయాదేవి ఒకళ్ళేమో సూర్యకాంతంలా కొట్టుకున్నారు, దివ్య గారి హ్యాండ్ మూమెంట్ అయితే భలే ఉందని ఇమిటేషన్ బాగా చేశారు. నేను ఇప్పుడు ఇది ఓన్లీ ఆడియోనే కాబట్టి వీడియో ఉండదు కాబట్టి నేను చూపిలేను, కానీ మీరు ఎపిసోడ్లో చూడండి ఇమిటేషన్ బాగా చేస్తారు. సో
ఇక్కడ ఇంకా తర్వాత వీళ్ళ సుమన్ గారికి డోంట్ ట్రస్ట్ ఎనీవన్ ఈజీలీ అని చెప్పారు. ఎందుకో వాళ్ళ వైఫ్ వచ్చినప్పుడు కానివ్వండి, పిల్లలు వచ్చినప్పుడు కానివ్వండి, డోంట్ ట్రస్ట్ ఎనీవన్ ఈజీలీ అని ఎందుకు అన్నారు? సుమన్ గారితో అందరూ జెన్యున్గా ఇన్ ద సెన్స్ మేబీ బయట బాగుందని ఉండొచ్చు, బట్ ఆయనకేం వెనకాల మాట్లాడుకోవడం ఇలాంటివి ఏం చెయ్యట్లేదు. ఆయన ట్రస్ట్ చేయొచ్చు, ఇంకా ప్రతి దానిలో హెల్ప్ చేయాలనే చూస్తున్నారు. మొన్న కళ్యాణ్ ఆ టైం ఇవ్వడం కానివ్వండి, కెప్టెన్సీ టాస్క్లో అందరూ ఎంకరేజ్ చేశారు. అక్కడ అవతల రీతు ఉంటే ఆ అమ్మాయికి ఆ అమ్మాయి అసలు మొదటిసారి కూడా అవ్వలేదు, ఒకసారి కూడా అవ్వలేదు. ఓకే, ఈయన హాఫ్ అంటే ఇద్దరు మీద ఒక వీక్ అయ్యారు కానీ అసలు అది కూడా అవ్వలేదు కదా రీతు. సో నాకు ఆ వీక్ రీతు అయితేనే బెటర్ ఏమో, అంటే బాగుంటుందేమో, ఎందుకంటే ఒక్కసారి కూడా అవ్వలేదు కదా, ఆ వీక్స్ కూడా అయిపోతున్నాయని నాకు అనిపించింది. బట్ వీళ్ళందరూ చూస్తే ఒకసారి ఆల్రెడీ ఆయన సుమన్ గారికే సపోర్ట్ చేస్తున్నారు. సో అంత సపోర్ట్ ఉన్నప్పుడు ఎందుకు అలా అనడం అన్నట్టు ఇప్పుడు డెమాన్ పవన్ కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు కానివ్వండి, ఆర్ కొంతమంది వాళ్ళు వచ్చినప్పుడు అందరూ మంచి వాళ్ళే ఇక్కడ అన్నట్టు చెప్పారు. వీళ్ళు ఎందుకో కొంచెం ఎవరిని నమ్మద్దు, అదంతా కొంచెం గేమ్ పాడు చేస్తున్నారా ఈ సజెషన్స్తో అన్నట్టు అనిపించింది. సో చూద్దాం ఏమైద్దో ముందు ముందు. నెక్స్ట్ ఇంకా సంజన గారి మదర్ వాయిస్ వస్తుందండి, అది ఇమాన్యుయల్ని అడుగుతారు. ఈ వాయిస్ అంత వర్కౌట్ అవ్వలేదు అన్నట్టు అనిపించింది, వాయిస్ మెసేజ్ పెట్టి చెప్పండి అనడం. సో వాళ్ళ మదర్ పేరు అనిత అంట. సో అనిత గారు అండ్ వాళ్ళ నెఫ్యూ అంట జమీల్ గారు వచ్చారు, అనిత అండ్ జమీల్. సో ఈ అదే సంజన గారు చిన్నప్పటి నుంచి ఇంతేనా అన్నట్టు అంటే, స్కూల్లో కొంచెం గొడవ చేసేది, ఇంట్లో సైలెంట్, స్కూల్ నుంచి బాగా కంప్లైంట్స్ వచ్చాయంటే అప్పుడప్పుడు అన్నట్టు అన్నారనమాట. సో క్లాసెస్కి వెళ్ళకుండా వాలీబాల్ ఆడటానికి వెళ్ళిపోయేది అన్నట్టు చెప్పారు. సో ఇంకా అదే పిల్లోడు ఎలా ఉన్నాడు ఏంటి అంతా బాగానే ఉందా అన్నట్టు అడుగుతారు సంజన గారు. సో అంత సీన్ చేసావు, వీళ్ళందరూ చూసుకోవడానికి ఉన్నారు కదా అన్నట్టు నాగార్జున గారు అన్నారనమాట. అది వాళ్ళందరూ ఉన్న ఒక పక్కన పేరెంట్స్ అన్న వాళ్ళు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు కదా, అది అనిపించింది. కొంచెం ఎంతమంది ఉన్నా కానీ ఆలోచించకుండా ఎట్లుంటారో, అడగకుండా ఎట్లుంటారో, ఆందోళన పడకుండా ఎలా ఉంటారు అన్నట్టు అనిపించింది నాకు. సో వెయిట్ తగ్గారు అన్నట్టు చెప్తున్నారు, సన్నగా అయినావు అన్నట్టు. సో అది నాకు అనిపించింది అనమాట. సంజన గారి విషయంలో అనిపించింది, మోస్ట్లీ అందరు తగ్గి ఉంటారు, డెమాన్ పవన్ కూడా కొంచెం లీన్ అయినట్టున్నారు. సో సంజన గారితో ఒకరోజు ఎప్పుడో ఏంటి స్టార్టింగ్లో ఉన్న సంజన గారికి ఇప్పటికి కొంచెం డిఫరెన్స్ ఉంది అన్నట్టు ఒకరోజు ఎపిసోడ్లో ఎప్పుడో అనిపించింది నాకు రీసెంట్గా. సో మటన్ బిర్యానీ లేదు కదా అన్నట్టు అంటే వాళ్ళ నెఫ్యూ అదే జమీల్ గారు అనమాట, గుడ్లు ఉంది కదా అన్నట్టు, ఆయనకు కూడా తెలుగు రాదనుకుంటా. సో గుడ్డూలు ఉంది కదా అన్నట్టు అంటున్నారనమాట. సో నెక్స్ట్ గేమ్ ఎలా ఉంది ఏంటి అన్నట్టు అడిగితే అప్స్ అండ్ డౌన్స్ ఉంది, ఇఫ్ యూ ఫిక్స్ ఇట్ యూ విల్ గో టు టాప్ 5, అంటే అప్స్ డౌన్స్ ఉన్నాయి, నువ్వు ఫిక్స్ చేసుకోవాలంటే డౌన్స్ ఏంటి అని అడిగారు. ఏడవద్దు, నీ బాండింగ్స్ అవన్నీ జెన్యున్గా ఉన్నాయి, నువ్వు వాటిని రెస్పెక్ట్ చేస్తున్నావు, బట్ ఎక్కడో అవి నీ గేమ్ని వెనక్కి లాగుతున్నాయి, అది నిజం. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ ఇమాన్యుయల్కి సపోర్ట్ చేశారు, తర్వాత వేరే వాళ్ళకి చేయాల్సిన టైంలో కూడా ఇమాన్యుయల్కే చేస్తున్నారు అక్కడ. అది ఈమెకి ఎలాగ ఎఫెక్ట్ అవుతుంది అని అంటే, బయట కానివ్వండి, బయట చూసుకుంటే పద్దాక ఇమాన్యుయల్కే చేస్తున్నారు, అవతల వేరే మనుషులు ఉన్నా కూడా. అండ్ అక్కడ లోపల కూడా ఈమె వేరే వాళ్ళకి కూడా చేస్తేనే కదా ఈమెకి కూడా బిల్డ్ అయ్యి ఈమెకి ఇంకా ఎక్కువ సపోర్ట్ రావడం కానివ్వండి ఇవన్నీ జరిగేది. సో ఓన్లీ ఇమాన్యుయల్తోనే ఆర్ ఓన్లీ ఆ బాండ్కే పరిమితం అయిపోయి ఉండేసరికి కొంచెం మేబీ అది కొంచెం అన్నట్టు నాకు కూడా అట్లానే అనిపించింది, కొంచెం టోటలీ అనలేము. సో ఇంకా దానికి ఇంకా జమీల్ బయట కూడా మీరు ఆ బాండ్ అలానే ఉంటుందని నాకు తెలుసు, బట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సపోర్ట్ వేరే వాళ్ళ దగ్గర నుంచి, ఇది నాకు అర్థం కాల. ఎక్స్పెక్ట్ ఆమెకు అంత ఛాన్స్ రావట్లా, ప్రతిసారి తీసేస్తున్నారు, అంత ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఏమో మరి. సో మీరు ఇండివిజువల్గా ఆడండి, కంప్లైంట్స్ చేయొద్దు. అంటే మేబీ నేను అదేంటి వాళ్ళంతంత ఉన్నారు మేము ఎట్లా ఆడగలం అన్నట్టుగా అప్పుడప్పుడు అంటారు కదా, వాళ్ళంతా బాడీలు ఉన్నారు మేము ఎట్లా ఆడడం ఫిజికల్లీ అంతా
దానికి జమీల్ అంటాడనమాట, మీరు ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు, ఇంత 2 తెలుగు స్టేట్స్లో మీకు ఈ ఆపర్చునిటీ వచ్చింది, యూ షుడ్ బీ ప్రౌడ్ ఆర్ కొంచెం బాగా ఆడండి అన్నట్టు చెప్తారనమాట. సో ర్యాంకింగ్ ఇవ్వమంటే ఫస్ట్ సంజన గారికి, సెకండ్ ఆబ్వియస్లీ ఇమాన్యువల్కి, వీళ్ళు కరెక్ట్గానే ఇచ్చారు. థర్డ్ తనూజాకి ఇవ్వాల్సింది, థర్డ్ కళ్యాణ్కి ఇచ్చారు. ఎందుకంటే ఫస్ట్ సంజన, సెకండ్ సంజన గారితో క్లోజ్గా ఉన్న ఇమాన్యువల్కి ఇవ్వడం తప్పలేదు. బట్ మరి థర్డ్ కళ్యాణ్, ఫోర్త్ తనూజ, ఈ క్యాలిక్యులేషన్ అర్థం కాల నాకు. సో ఫిఫ్త్ సుమన్ గారికి ఇచ్చారు. డెమాన్ పవన్, యాక్చువల్లీ డెమాన్ పవన్ కదా మనకి బయట అవుట్ సైడ్ ఈ ఓటింగ్స్లో కానీ ఇవన్నీ ఉంది, పోల్స్లో. సో ఓకే, ఫిఫ్త్ సుమన్ గారికి ఇచ్చారు. నెక్స్ట్ సేఫా అన్సేఫా అని చూస్తే అన్సేఫ్ వస్తుంది. ఇక్కడ వెళ్ళిపోయేటప్పుడు రీతుకి వాళ్ళ మదర్, సంజన గారి మదరు, నీ నవ్వు చాలా బాగుంటుందమ్మా అన్నట్టు చెప్పేసి వెళ్తారు. నీ నవ్వుకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు రీతు అన్నట్టు నాగార్జున గారు అంటారనమాట. సో నాకేమనిపించిందంటే ఇక్కడ ఆవిడ నవ్వు బయట నెగిటివ్ అవుతుంది కదా, కావాలని అలా చెప్తే ఇంకా ఎక్కువ నెగిటివ్ అవ్వడానికి, అంటే సంజన గారికి కాంపిటీషన్ చూసుకుంటే ఇప్పుడు ఆమె టాప్ 5లో ఉండాలి సంజన గారికి కాంపిటీషను. ఇప్పుడు రీతు ఆర్ భరణి గారు ఆర్ సుమన్ గారు, భరణి గారు ఏమో చెప్పలేము, భరణి గారిది కొంచెం కష్టంగానే ఉంది, ఆర్ మేబీ భరణి గారు, ఎందుకంటే ఇప్పుడు భరణి గారికి ఎక్కువ ఓట్స్ వచ్చినాయి సంజన గారి కన్నా. సో భరణి గారు, సుమన్ గారు అండ్ రీతు, వీళ్ళ ముగ్గురు కాంపిటీషన్ సంజన గారికి టాప్ 5లో ఉండాలంటే. సో ఏమన్నా కొంచెం అది ఇప్పుడు నెగిటివిటీ పోకుండా ఇంకా అలానే కంటిన్యూ చేద్దాము, నవ్వు బాగుందని చెప్దాం అని చెప్పారా, లేకపోతే స్టార్టింగ్లో నిజంగానే రీతు గారు నవ్వు, ఏడుపు ఇరిటేటింగ్ ఉండేవి, ఇప్పుడు అంత లేదు నాకైతే. ఓకే, ఇప్పుడు అంత ఏంది అలా నవ్వు అలవాటు అయిపోయింది యాక్చువల్లీ. సో అలవాటు అయిపోయింది అండ్ మేబీ జనాల్లో కూడా ఆ నెగిటివిటీ ఏమైనా కొద్దిగా తగ్గింది. సో కాబట్టి అలా చెప్పారా, పాజిటివ్ వేలోనే చెప్పారా ఆర్ ఇలా ఆలోచించి చెప్పారా అన్న డౌట్ వచ్చింది. దానిలో కూడా అంత థింక్ చేసావా అన్న డౌట్స్ మీకు వచ్చి ఉంటాయి. సో నెక్స్ట్ రీతు గారు సీక్రెట్ చెప్తారనమాట. సీక్రెట్గా గోవాకి వెళ్ళాం సార్, నేను నిషా వాళ్ళ ఇంట్లో ఉన్నా అని చెప్పాను మా ఇంట్లో. సో ఇది ఎవరికి తెలియదు, ఇట్లా అదే వాళ్ళ మదర్కి తెలియదు అంట, ఇలా గోవాకి సీక్రెట్గా వెళ్ళాను అన్నట్టు చెప్పారు. సో కొంచెం పెద్ద స్టోరీలో చెప్పారు, నేను సింపుల్గా ఆన్లైన్లో చెప్పా. నెక్స్ట్ ఒక వాయిస్ వస్తుంది, కళ్యాణ్ అది రీతు వాళ్ళ బ్రదర్ వాయిస్ అని గెస్ చేస్తారు. సో వాళ్ళ బ్రదర్ జతిన్ అండ్ అఖిల్ వీళ్ళిద్దరు వచ్చారనమాట. సో నవ్వకు రాగానే రీతు నవ్వుతారనమాట. నవ్వకు అంటే ఏంటి నవ్వకంటారు, పాప మా అమ్మాయిని డౌన్ అయ్యిద్ది కదా, తనే నవ్వకు అంటే ఇంకా బయట వాళ్ళ ఎగనెస్ట్, రీతుకి ఎగనెస్ట్ ఉన్న వాళ్ళందరూ అతనే నవ్వద్దన్నారు అంటారు కదా, అట్లా అన్నాడు ఏంటా అనుకున్నా. దానికి రీజనింగ్ ఇచ్చాడు, సార్ తను నవ్వేటప్పుడు మనం పక్కన ఉంటే మనకు కూడా అలాంటి నవ్వే అలవాటు అయ్యి కొన్నాళ్ళ తర్వాత మనం కూడా అలానే నవ్వుతాం సార్ అని చెప్పాడు. నేను కూడా 1 year తర్వాత నేను తను కలిసి వర్క్ చేశాము, అలా వర్క్ చేసిన టైం తర్వాత 1 year తర్వాత నేను తనలాగా నవ్వడం స్టార్ట్ చేశాను అన్నట్టు చెప్పాడు మరి. సో ఇండైరెక్ట్గా ఏమన్నా నవ్వద్దని చెప్పాలనుకున్నాడా ఆర్ రియల్ స్టోరీయా వాళ్ళకే తెలియాలి. సో ఇంకా వెయిట్ లాస్, అదే వాళ్ళ బ్రదర్ కూడా తగ్గిపోయినావు అన్నట్టు చెప్పారు, గేమ్ బాగా ఆడుతున్నావు, గో విత్ ద ఫ్లో, చేంజెస్ ఏం లేవు. చేంజెస్ యాక్చువల్లీ కొంచెం ఏడుపు రానప్పుడు ఈ మధ్య అంత తగ్గిపోయింది రండి. స్టాండు మొన్న డెమాన్ పవన్కి తీసుకున్నారు అండ్ వీళ్ళ రిలేషన్ కూడా కొంచెం ఇప్పుడు ఆ స్టాండ్ తీసుకోవడం వల్ల కానివ్వండి ఆర్ కొంచెం ఇప్పుడు ఆ స్టార్టింగ్ కన్నా ఇప్పుడు కొంచెం జెన్యూన్ అయి ఉండడం వల్ల ఏమో అంత బ్యాడ్గా ఏం లేదు. సో అంత సజెషన్స్ అంటే ఇంకా గేమ్ మీద కొంచెం ఫోకస్ చేసుకోవాలి, వీళ్ళ రిలేషన్ కూడా ఓకే పర్లేదు అన్నట్టు వెళ్తుంది కాబట్టి ఇంకా అంతేనేమోనండి. సో చేంజెస్ ఏం లేవు అన్నట్టు చెప్తారు వాళ్ళ బ్రదరు. సో రీతు ఒక్క కంటెస్టెంట్, ఇక్కడ అఖిల్ బాగా చెప్పాడు, ఒక్క కంటెస్టెంటే నెగిటివిటీతో ఇంట్లోకి వచ్చి బయటకు వచ్చేటప్పుడు పాజిటివిటీతో బయటికి వెళ్తుంది, నెగిటివిటీతో వచ్చి ఆమె వచ్చాక ఇంకా ఎక్కువ నెగిటివిటీ అయ్యి బయట కానివ్వండి లోపల కానివ్వండి. సో అదంతా కొంచెం సర్దుమణిగి ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చే టైంకి కొంచెం చెప్పాలంటే చాలా పాజిటివ్స్ ఉన్నాయి ఆ అమ్మాయిలో కూడా. లైక్ పాయింట్స్ బాగా పెడతారు, స్టాండ్ తీసుకుంటారు, టాస్క్లు బాగా ఆడతారు, ఫిజికల్ టాస్క్లు, ఇంకా అంతేనా ఇంకేమైనా ఉన్నాయా, అవి చాలండి బేసికల్లీ. సో
ఇంకా ఇక్కడ చెప్పారనిపించింది. నెక్స్ట్ ఇక్కడ సార్ నాకు తనే సార్ బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు ఏదో రీతు చెప్తుంటే, లేదు లేదు కళ్యాణ్ అదే నిషా గురించి చెప్పింది కానీ నీ గురించి చెప్పలేదు అన్నట్టు కళ్యాణ్ అంటాడు. నువ్వు నా పేరు అసలు ఎప్పుడు చెప్పలేదని అఖిల్ కూడా అంటాడు. సో ఫన్నీగానే మాట్లాడుకుంటారులేండి. సో నేను అంటే నిషా వస్తుంది అనుకున్నా, అంటే నిషా వస్తుంది కాబట్టి నిషా పేరు చెప్పారా అనుకున్నా నేను. సో ఇంకా ముందు చిరాగ్గా ఉండే తన నవ్వు, బట్ ఇప్పుడు ఫుల్ ఆన్ ఎనర్జీ అనమాట అన్నట్టు చెప్తారు అఖిల్. సో చిరాగ్గా ఏముంది అన్నట్టు వాళ్ళ అన్న జస్ట్ ఏమన్నా అనగానే కొంచెం రెడీగా వచ్చేసారండి. బయట చూసుకుంటే ఫస్ట్ కొంచెం నెగిటివిటీయే వచ్చింది చెప్పాలంటే, దాన్ని ఇంకా అఖిల్ కొంచెం మంచి వేలో కవరప్ చేయాలనే చూశాడు యాక్చువల్లీ నాకు అనిపించింది. బట్ వీళ్ళన్న కొంచెం ఎంతైనా లైక్ వాళ్ళ ఓన్ సిస్టర్ అండ్ కొంచెం కొంచెం ఏంటిది ఏదో తేడాగా ఉందనగానే కొంచెం వచ్చేసినట్టు అనిపించింది. సో కొంచెం ఇండిపెండెంట్గా ఆడు అండ్ ఇక్కడ డెమాన్కి థ్యాంక్స్ చెప్తారు. థ్యాంక్స్ క్యాప్టెన్కి అయ్యడానికి సపోర్ట్ చేసావు, నీ వర్డ్ ముందుకు పెట్టావు అన్నట్టు. ఇక్కడ డెమానే అది చూస్తాడు యాక్చువల్లీ సుమన్ గారిది ఇంకా అవ్వలేదని చెప్పి తను ఇంకా ఆడు కంటిన్యూ చేయని చెప్పి పుష్ చేస్తాడు. సో ఇంకా నువ్వు బయట జాగ్రత్తగా ఉండాలి జతిన్తో అన్నట్టు అంటాడు. సో అది ఎందుకన్నారో నాకు అర్థం కాల, కొంచెం అంటే ఏమో కొంచెం అది డెమాన్ పవన్కి కొంచెం నెగిటివ్గా మాట్లాడినట్టు అనిపించింది. సో 1 రీతుని పెట్టారు, 2 తనూజ గారిని పెట్టారు. ఆబ్వియస్లీ తనూజ గారికి బయట ఫస్ట్లోనే ఉన్నారు అండ్ రీతుకి అక్కడ ఇప్పుడు తనూజ గారి సపోర్ట్ అవసరం అని కూడా అనుకొని ఉండొచ్చు. అండ్ వాళ్ళిద్దరూ అక్కడ బాగుంటున్నారు కూడా హౌస్లో. సో ఇంకా సో ఇది ఇట్స్ ఫైన్. ఇంకా అది కూడా చెప్పారనమాట, నువ్వు రీతు కోసం మేము బయట ఉన్నప్పుడు అంటే మేము బయట తను ఏదన్నా ఒకటి చేసినప్పుడు ఇది మేము పక్క నుండి చెప్పాలనుకున్నది నువ్వు కరెక్ట్గా అదే పాయింట్ చెప్తున్నావు. మోస్ట్లీ ఇది డెమాన్ పవన్ గురించి అయి ఉండొచ్చు. అండ్ కొంచెం నామినేషన్స్ నుంచి సేవ్ చేశారు. అండ్ సో యా ఇంకా 3rd కళ్యాణ్ని పెట్టారు. సో ఇక్కడ రీతు చెప్తారనమాట తనకి నీ సీజన్లో నువ్వు అంటే ఇష్టం అన్నట్టు, అఖిల్ అంటే ఇష్టం అన్నట్టు. సో ఇక్కడ కళ్యాణ్ కూడా మా సీజన్లో అఖిల్ వాళ్ళ సీజన్లో నీ కోసం ఫ్యాన్ వార్స్ చేసింది మా ఊళ్ళో నేనే అన్నట్టుగా చెప్తారనమాట. సో అఖిల్ కూడా ఇక్కడ ఒక కామనర్గా వచ్చి నువ్వు చాలా ప్రూవ్ చేసుకున్నావు, నీ సో మచ్ ఆఫ్ ఇన్నోసెన్స్, నీది ప్యూర్ గేమ్ అన్నట్టుగా చెప్తారనమాట. సో 4th ఇమాన్యుయల్, ఎంటర్టైన్మెంట్ బాగా ఇస్తావు, సీజన్ 9లో నువ్వు లేకపోతే సీజన్ 9 లేదన్నట్టు చెప్తారు. 5th డెమాన్ పవన్. సో ఇది కరెక్ట్గానే ఇచ్చారు ఆర్డర్, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు కాబట్టి వాళ్ళకే పెట్టుకోవాలి. 2nd తనుజ, 3rd పవన్ కళ్యాణ్, 4th ఇమాన్యుయల్, 5th డెమాన్ పవన్. ఓకే కొంచెం బాగానే అనిపించింది ఈ ఆర్డర్. కొంచెం అసలు కొంతమంది అయితే వింతగా ఇచ్చారు. సో నామినేషన్స్లో తనని నామినేట్ చేయడం కొంచెం బాధగా అనిపించింది అన్నట్టు చెప్పారు. అదే తప్పేం లేదు, బాగానే చెప్పారు. అది నెగిటివ్గా ఏం చెప్పలేదు, కొంచెం మాకు బాధ అనిపించింది. ఆబ్వియస్లీ వాళ్ళకి బాధ అనిపిస్తుంది, అది చెప్పారు. అది ఓకే, నాకేం అంత తప్పుగా అనిపించలా. సో నువ్వు అది అరుస్తుందని దానికి డెమాన్ పవన్ కొంచెం ఎక్కువ జస్టిఫికేషన్ ఇచ్చుకున్నాడా, ఎక్కువ డిఫెండ్ చేసుకున్నాడా అన్నట్టు అనిపించింది. ఓకే వాళ్ళకి బాధ అనిపించింది, బట్ నువ్వు జస్టిఫికేషన్ అంత ఎక్కువగా ఇచ్చుకోవడం అవసరం లేదన్నట్టు అనిపించింది. అంటే దాన్ని కొంచెం లైక్ కరెక్టే అని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకి ఆబ్వియస్లీ వాళ్ళు నువ్వు కరెక్ట్ చెప్పినా రాంగ్ చెప్పినా రీతు సైడే ఉంటారు కాబట్టి దాన్ని నువ్వు ఓకే అని చెప్పి ఓకే కొంచెం మాట జస్టిఫై చేసుకొని వదిలేయచ్చు అన్నట్టు అనిపించింది. సో అరుస్తుంది అందుకనే చేశాను అంటే నువ్వే అర్థం చేసుకోకపోతే ఇంకా ఎవరు అర్థం చేసుకుంటారు అన్నట్టు అంటాడు. సో బట్ తనైతే నీ గురించి ఎప్పుడు ఒక మాట కూడా ఎగనెస్ట్గా మాట్లాడలేదు, అది నిజమే. అండ్ అదేం లేదు, వినట్లేదు ఎన్నిసార్లు చెప్పినా అన్నట్టు, అంటే మా మాటే వినదు అన్నట్టు అఖిల్ చెప్తాడనమాట. సో ఇక్కడ నాగార్జున గారు 5లో పెట్టాడు హ్యాపీగా ఉండు అన్నట్టు అంటారు. సో తనైతే చాలా జెన్యున్ నీ విషయంలో. ఇది మేబీ తనకి డౌట్స్ ఉన్నాయి డెమాన్కి, తను అసలు జెన్యునా కాదా, ఆ వైల్డ్ కార్డ్స్ వచ్చిన టైంలో ఉన్నాయి, ఎందుకు అందరు ఇలా చెప్తున్నారు అన్నట్టు. ఇప్పటికైతే వీళ్ళది నెగిటివిటీ తగ్గిపోయింది బయట, అండ్ ఇద్దరిది కొంచెం రిలేషన్ని కొంచెం జనాలు యాక్సెప్ట్ చేశారని నేను అనుకుంటున్నాను. అంటే నాట్ ఫుల్లీ, అట్లీస్ట్ అంతకుముందు ఉన్నంత నెగిటివిటీ ఇప్పటికి కొంచెం తగ్గింది అనుకుంటున్నా. సో
ఇప్పుడు వాళ్ళు అంత భయపడక్కర్లేదు కూడా. సో దే కెన్ గో విత్ ద ఫ్లోలో వెళ్ళిపోవచ్చు. ఇంకా కటౌట్స్ పుష్ప కటౌట్ వస్తుంది. సో రీతూనే సార్ అస్సలు తగ్గేదే లేదు అన్నట్టు అఖిల్ చెప్తాడు. అండ్ ఇంకా 4 వీక్స్ ఉంది, ప్రతి వారం చేంజ్ అవుతానే ఉంది, సో ఇంకా టైం ఉంది చూసుకో అన్నట్టు చెప్తారు. భానుమతి ఏమో సంజన గారికి ఇస్తారు. సో ఈ సీజన్లో ఎంటర్టైన్మెంట్ అనేది మీతోనే స్టార్ట్ అవుతుంది, మీ గుడ్లు విషయం. సో కొన్ని మార్చుకోవాలి. ఇంకా గేమ్ చాలా బాగా ఆడుతున్నారు అన్నట్టు చెప్తారు. అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంక వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత డెమోన్ పవన్ సీక్రెట్ చెప్తానని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో యూఎస్ నుంచి వచ్చేటప్పుడు బాటిల్స్, అదేంటి ఆల్కహాల్ బాటిల్స్ తీసుకొచ్చారంట. సో అవి మా ఇంట్లో స్టోర్ చేసుకునే వాళ్ళం, అప్పుడప్పుడు వాటిని కొంచెం టేస్ట్ చేసేవాళ్ళం అన్నట్టు చెప్పారు. సో ఓకే సంజన గారి కన్నా అందరి సీక్రెట్లు అయితే పర్లేదండి, అట్లా అనిపించింది నాకు. సో ఇంకా వాయిస్ మెసేజ్ తనుజ గారికి వస్తుందండి. అది ఇంకా దివ్య గారిని అడుగుతారు. కొంచెం వాళ్ళిద్దరికి రైవల్రీ ఉన్నప్పుడు ఆ దివ్య గారిని ఎందుకు అనుకున్నా. ఓకేలేండి, ఎవరినైనా అడగచ్చు. బట్ ఇది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కాదు. ఇలా అంటే ఓకే, వాళ్ళకి చాలా క్లోజ్ అంట హరిత గారు, మదర్ అమ్మ అని కూడా పిలుస్తున్నారు, మదర్లా చూస్తారు. సో బట్ స్టిల్ ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్సే కష్టం, వేరే వాళ్ళు కొంచెం మరీ కొంచెం అవుట్ ఆఫ్ ఫ్యామిలీ వాళ్ళని కూడా పెడితే ఏం గెస్ట్ చేస్తారు అన్నట్టు అనిపించింది నాకు. బట్ గెస్ట్ చేశారులేండి. సో ఇంకా హరిత గారు అండ్ పవన్ సాయి గారు, అదే సీరియల్ యాక్టర్స్, వాళ్ళు కలిసి వర్క్ చేశారు కదా ముద్దమందారం సీరియల్లో, వాళ్ళు వచ్చారు. సో వాళ్ళని చూడంగానే తనుజ గారు ఎమోషనల్ అయిపోతారనమాట. సో ఇక్కడ హరిత గారు పవన్ గారేమో అదే నాగార్జున గారికి అదే ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. తర్వాత ఇంకా తనుజ గారు చూసి ఇంకా వర్చువల్ హగ్ అనమాట. సో అక్కడ నుంచే హగ్ చేసుకుంటారు ఒకళ్ళనొకళ్ళు. సో ఫస్ట్లీ 3 సారీలు. ఒకటి ఏమైనా తప్పు చేసి ఉంటే సారీ ఈ సీజన్లో, అండ్ ఎమోషనల్ అవ్వనని చెప్పాను బట్ అవుతున్నాను, సో సారీ. అండ్ మిమ్మల్ని మిస్ అవ్వనని చెప్పాను, అవుతున్నాను, సారీ అన్నట్టు 3 సారీలు చెప్తారు. ఇక్కడ కొంచెం ఫన్ చేయడానికి వీళ్ళు హరిత గారు అండ్ పవన్ గారేమో ఓకే జస్ట్ మిమ్మల్ని నాగార్జున గారిని కలుద్దామని వచ్చాను అంతే, ఇంకా వెళ్ళిపోతామన్నట్టు, కొంచెం వెళ్ళిపోతున్నట్టు కొంచెం ఫన్ ఆర్ కొంచెం అదొక టైప్లో ఏదో వెరైటీగా ట్రై చేశారు ఏదో. సో అందరూ బాగా ఆడుతున్నారు, ఇంకా మేము వెళ్తున్నామని చెప్పి వెళ్ళిపోబోతుంటే ఏంటి వెళ్ళిపోతారు అన్నట్టు తనుజ గారు కొంచెం వెళ్ళరని తెలుసు, అక్కడ కొంచెం ఏదో అది ఫన్నో మరి ఏంటో ఓకే ఏదో ట్రై చేశారు, కొంచెం అటు ఇటుగా వర్కౌట్ అయింది యావరేజ్గా నాకు. ఓకే కొంచెం అంత సూపర్ అనలేను, ఏదో ఒకటిలేండి. ఇంకా మళ్ళీ తిరిగి వస్తారనమాట వెళ్ళిపోయే వాళ్ళు. వచ్చి విజిల్ నేర్చుకుంటున్నానా, విజిల్ వేసుకుంటానో వస్తాడు పవన్ గారు. సో ఇంకా లేడీ సింగం అంటారు అనమాట. ఇది ఏమైనా కోడివాడ అని డౌట్ కూడా వచ్చింది. అంటే ఒకవేళ నేను ఫస్ట్ పొజిషన్లో ఉంటే లేకపోతే బాగా ఆడుతుంటే బయట బాగుంటే నాకు మీరు ఒకవేళ వస్తే నాకు ఫ్యామిలీ వీక్లో లేడీ సింగం అనాలి అని ఏమైనా కోడివాడ పెట్టుకొని వచ్చారో ఇలాంటివి పెట్టుకుంటారేమో, అంటే తనుజ గారు ఒక్కళ్ళే కాదు వేరే వాళ్ళైనా ఇలాంటివి ఏమైనా పెట్టుకొని వస్తారా అన్నట్టు డౌట్ వచ్చిందనమాట. సో సో మాకు చాలా ప్రౌడ్గా ఉంది, బయట ఎలా ఉన్నావో అలానే ఉన్నావు, అండ్ ఎలా మాట్లాడాలో ఎక్కడ గేమ్ ఎలా ఆడాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి, ఇవన్నీ బాగా ఆడుతున్నాం అన్నట్టు చెప్తారనమాట. అండ్ విజిల్ వేయడం కూడా నేర్చుకుంటున్నాం అన్నట్టు పవన్ సాయి అంటారు. ఇంకా ఆ ర్యాంక్ అది ఇవ్వమంటే ఫస్ట్ ఇక్కడ వీళ్ళు 5 నుంచి స్టార్ట్ చేస్తారు, అందరూ ఫస్ట్ సెకండ్ థర్డ్ పెడుతుంటే వీళ్ళు 5 4 3 2 అని అలా పెట్టుకుంటూ వచ్చారు. 5 ఇమాన్యువల్ బాగా ఆడుతున్నాడు అని చెప్తారు, ఇంకా క్యూట్గా కామెడీగా అట్లా బాగా చేస్తున్నాడు అన్నట్టు చెప్తారు. 4 కళ్యాణ్ పెట్టారు. యాక్చువల్లీ సెకండ్ ఇస్తే బాగుండేదేమో అనిపించింది, బికాజ్ ఇప్పుడు తనకి ఏంటి కళ్యాణ్ క్లోజ్, అండ్ నిజమైన పొజిషన్ కూడా సెకండే కదా, తను క్లోజ్ పైగా, అండ్ తను చెప్పేది కూడా లైక్ నువ్వు హ్యాపీ ఉంటే చాలు, ఆర్ అంత ప్యూర్ ఎమోషన్స్కి ఆర్ వాటికి కొంచెం ఇస్తే ఏమైంది అన్నట్టు అనిపించింది.
సో ఫోర్త్ కళ్యాణ్కి ఇచ్చారు. ఇప్పుడు ఇమాన్యుల్ కంటే ఓకే, తను కొంచెం గేమ్ కూడా ఆడుతున్నాడు, తన గేమ్ తను ఆడుతున్నాడు, తనేమంత తనుజ గారితో అంత లైక్ కళ్యాణ్కి అంత పెట్టినంత ప్యూర్ ఎమోషన్స్ కానివ్వండి, అంత బలం ఓకే తను కూడా చేశాడు. వాళ్ళిద్దరికి ఇప్పుడు ఎలాగూ గ్యాప్ వచ్చేసింది ఇమాన్యుల్కి అండ్ తనుజ గారికి. బట్ కళ్యాణ్ రైట్ నౌ బాగానే ఉన్నాడు అండ్ ప్యూర్గా అనిపిస్తున్నాడు, జెన్యున్ ఎమోషన్స్ అనిపిస్తున్నాయి. సో పెట్టడానికి బెటర్ కదా అన్నట్టు అనిపించింది, పెడితే బాగుండేది కదా అని. సో బాగా ఆడుతున్నారని చెప్పారు. అండ్ భరణి గారు, హరిత గారు అండ్ భరణి గారు లైక్ తన అదే భరణి గారి ఫస్ట్ ప్రాజెక్ట్లో ఆమె హీరోయిన్ అంట హరిత గారు. సో ఇంకా భరణి గారిని పెట్టారు థర్డ్. వాళ్ళు బాండింగ్ కంటిన్యూ చేయమని మేబీ పెట్టినట్టున్నారు థర్డ్ పొజిషన్లో. సో భరణి గారికి ఫోర్త్ ఏమో అట్లా ఇచ్చి థర్డ్ పెట్టాల్సిందేమో, ఏమోలేండి ఇంక వాళ్ళ ఇష్టం. సో బాండింగ్ మీది బాగుంది, బాండింగ్ తప్పు కాదు, చెప్పే వాళ్ళు 100 చెప్తారు, డైవర్ట్ అవ్వద్దు అన్నట్టు చెప్తారనమాట. సో మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చిందే బాండింగ్ పెట్టుకోవడం తప్పు కాదు, బాండింగ్లో మనం పెట్టుకున్న రిలేషన్లో మనం చేసే మిస్టేక్స్ని అదే వాటిని చేయకుండా ఉండాలి, కానీ రిలేషనే వద్దనుకోకూడదు కదా. సో అది నేను ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్పాను. అండ్ యా, రిలేషన్ ఎప్పుడు తప్పు కాదండి, అది సడన్గా ఏ రీజన్ లేకుండా పుడితేనో ఆ రిలేషన్. అంటే ఇప్పుడు ఒక రిలేషన్ ఫామ్ అవ్వాలంటే ఒక సందర్భం ఉండాలి, ఆర్ ఒకటి ఏదన్నా జరగాలి వాళ్ళ మధ్య, అంత రిలేషన్ ఫామ్ అవ్వడానికి ఏదో ఒకటి మనకి ఓకే ఇంత జరిగింది కాబట్టే వాళ్ళు అంత క్లోజ్గా ఉన్నారు అనుకునే ఒక సిచ్యువేషన్ ఉండాలి. సరే అది స్టార్ట్ అయింది, ఎలాగోలా స్టార్ట్ అయ్యాక ఆ రిలేషన్ వద్దు అనుకోము కదా. ఏ రిలేషన్ అయినా మనం బయట అయినా రియల్ లైఫ్లో అయినా ఏదైనా ఒక రిలేషన్ ఉన్నప్పుడు లైక్ మోస్ట్లీ వద్దనుకోము, ఆర్ నేను నా లైఫ్లో వద్దు అనుకోము. ఆ రిలేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ని కరెక్ట్ చేసుకుంటాం కానీ రిలేషనే వద్దనుకోము కదా. సో యా, అదే చెప్తారనమాట వాళ్ళు, చెప్పే వాళ్ళు 100 చెప్తారు, మీరు గేమ్ డైవర్ట్ అవ్వద్దు అన్నట్టు, బాండింగ్ బాగుందన్నట్టు చెప్తారు. మేబీ వీళ్ళు భరణి గారి సైడ్ నుంచి సపోర్ట్ బాగా చేస్తున్నారు, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు కానివ్వండి. అండ్ ఇప్పుడు చూసుకుంటే తనుజ గారు టాప్లోనే ఉన్నారు, అండ్ ఆ బాండింగ్ వల్ల దివ్య గారికి భరణి గారికి ఎఫెక్ట్ అవుతుంది, కానీ వీళ్ళది ఎప్పుడు బయట బాగానే ఉంది కాబట్టి మేబీ వీళ్ళు కూడా అదే చెప్పినట్టున్నారు. అందుకే సెకండ్ రీతుని పెట్టారు. రీతు గారిని భరణి గారిని కేవలం తనుజ గారికి క్లోజ్ ఉన్నారని పెట్టుండొచ్చు. సో యా, రీతు నవ్వు అంటే ఇష్టం, అందరూ నవ్వు అంటే ఇష్టం అని చెప్తున్నారు. అందుకే నాకు అర్థం కాలే ఎందుకు చెప్తున్నారు రీతు గారు. మేబీ ఇప్పుడు అంతా ఫస్ట్లో నెగిటివ్ అయినా ఇప్పుడు బాగానే ఉంది కాబట్టి చెప్తున్నారేమో. ఇక్కడ నాగార్జున గారు కూడా నీ నవ్వు బాగా ఇన్ఫెక్షియస్ అయిపోయింది, అందరికీ అంటుకుంటుంది, ఆర్ అందరూ ఇలా చెప్తున్నారు అన్నట్టు అన్నారు. ఫస్ట్ తనుజ గారిని పెట్టుకున్నారు ఆబ్వియస్లీ. సో ఇక్కడ సెకండే కళ్యాణ్ని పెట్టుకొని థర్డ్ భరణి గారిని, ఫోర్త్ రీతుని, ఫిఫ్త్ ఇమాన్యుల్ని పెట్టుకోవచ్చు కదా అన్నట్టు అనిపించింది నాకు. బట్ ఫైనల్ అండి, ఓకే డెమాన్ పవన్కి పెట్టలేదు మరి వాళ్ళు. సో అర్జున్ రెడ్డి కట్అవుట్ వచ్చిందండి, భరణి గారికి ఇచ్చారు కామెడీగా. సో ఏంటి భరణి గారికి ఇచ్చారనుకున్నా నేను కూడా, ఏం పవన్ నన్ను అలా చేసావు అన్నట్టు భరణి గారు కూడా అడుగుతారు పవన్ గారిని. సో అడిగితే లేదు మీరు అలా ఉండాలని ఇస్తున్నా, చాలా సాఫ్ట్గా ఉన్నారు, సో ఇంకా లాస్ట్ 4 వీక్సే ఉన్నాయి, సో లైక్ సాఫ్ట్గా కాకుండా అగ్రెసివ్గా ఆడండి అన్నట్టు ఇచ్చారనమాట. సో ఇది కూడా మేబీ దివ్య గారి సైడ్ అగ్రెసివ్గా ఉండండి అని ఇచ్చి ఉండొచ్చేమో. అండ్ అర్జున్ రెడ్డిలో ఫేమస్ డైలాగ్ ఉంది కదా, ఏంటంటే అది నా పిల్ల, నాన్నగారు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తారు. సో నెక్స్ట్ చంద్రముఖి వస్తుంది అనమాట, చంద్రముఖి కటౌట్. సో ఇది అందరు అమ్మాయిల్లో ఉంటుంది సార్ ఈ యాంగిల్ అన్నట్టు హరిత గారు అంటారు. సో మేబీ సంజన గారేమో సార్ ఫస్ట్ తనుజలో ఉందా అన్నట్టు నాగార్జున గారు అంటే ఉంది సార్, బట్ సంజన గారు అని చెప్పి స్వీట్ క్యూట్, బట్ మీ వల్ల గేమ్ అనేది చేంజ్ అయింది ఆ ఎగ్స్ నుంచి కానీ. సో అందరూ ఎగ్స్ చెప్తున్నారు, ఇంకేమైనా చెప్పండి అని సంజన గారి ఇన్పుట్స్ కోసం చూస్తున్నారు అనమాట, ఇంకేమైనా చెప్తారా అని. సో దానికి పవన్ గారు జస్ట్ మీరు కనిపించడానికి ఇంకొన్ని ఎఫర్ట్స్ పెట్టండి, కనిపించడానికి పెట్టండి అంటే కావాలని కొంచెం గొడవలు వేసుకుంటారు ఒక్కొక్కసారి. సో అది కాకుండా కొంచెం వేరేలా పెడితే బాగుంటుంది. చూద్దాం, లాస్ట్ ఒకసారి అయితే నామినేషన్స్లో ఉన్నప్పుడు హైపర్ అయిపోయారు, చూద్దాం ఇప్పుడు ఏం చేస్తారు.
సో, ఇంకా అంతా బావుంది. ఎస్పెషల్లీ మీ ఫాదర్ మిస్టర్ పుట్టస్వామి మిమ్మల్ని కప్‌తో చూడాలనుకుంటున్నారు అని హరిత గారు చెప్తారనమాట. మిమ్మల్ని అనేవాళ్ళు ఉన్నారంటే మీరెక్కడో ఉన్నట్టే గదా! ఊరికే అనరు గదా! అంటే దివ్య గారిని ఇండైరెక్ట్‌గా అన్నట్టు అనిపిచ్చింది. సో, ఎక్కడో మామూలుగా మీకంత ఇది లేకపోతే ఆర్ మీరు టాప్‌లో లేకపోతే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు గదా! అంటున్నారంటే మీ పొజిషన్ ఏంటో జూసుకోండి. పళ్ళున్న చెట్టుకే రాళ్ళు అని చెప్పారు. చెప్పాల్సింది చెప్పారు. అండ్ డైరెక్ట్‌గా గూడా చెప్పలేదు. నువ్వు టాప్‌లో ఉన్నావు. ఇంకా నీతో కావాలని గొడవలేసుకుంటున్నారు. ఇవన్నీ డైరెక్ట్‌గా చెప్పకుండా చెప్పారనిపిచ్చింది. బట్ స్టిల్ అర్థమైద్దిలెండి. అది ఎంత ఇండైరెక్ట్‌గా చెప్పినా మనందరికి అర్థం కాదా ఏంటి? సో, ఇక్కడ ఇదొచ్చిందండి. చాలామంది మర్యాద పురుషులు ముద్దు మాటలతో మందారం చెవిలో పెడుతుంది. ఇలా అనగానే ఆమె కొంచెం ఎమోషనల్ అయిపోతారు. అది మేబీ ఆమెకు ఆ రోజు కూడా హర్ట్ అయి ఉంటది తనుజ గారికి. ఆహ్, ఆహ్, ఆ మందార పువ్వు అనేది చాలా గొప్పది. అండ్ మన జీవితాలు దాంతోనే ముడిపడి ఉన్నాయి. అంటే వాళ్ళు సీరియల్ దాంతోనే చేశారు. అండ్ వాళ్ళు దాంతోనే మంచి ఒక బ్రేక్ వచ్చింది లైఫ్ కెరియర్‌లో. సో, మన చుట్టూ గూడా చెవిలో పెడతారు. అవన్నీ మనము అదేంటి సేకరించి ఒక మాలగా కట్టి దేవుడికి సమర్పించాలి. ఇక్కడ మనకి దేవుడంటే పనే దేవుడు. సో, ఆ పనికి సమర్పించి మనం ఆ పనిలో విజయవంతంగా వచ్చి కప్పుతో రావాలన్నట్టు చెప్తారు. సో, దానికి కౌంటర్ లాగా అనిపించింది. మర్యాద మనీష్ గారు అన్న దానికి ముద్దు మాటలు చెప్పి మందారం చెవులో పెడుతుంది సంథింగ్ అన్నారు కదా! సో, ఇక్కడ కొంచెం అది అన్నప్పుడు అది ఆ సీన్ గుర్తొచ్చి కొంచెం ట్రిగ్గర్ అయ్యి ఉంటారు తనూజ గారు. అండ్ కౌంటర్ ఇచ్చినట్టు అనిపించింది. ఇంకా అవును. నెక్స్ట్ డెమాన్ పవన్ మళ్ళీ సీక్రెట్ చెప్పాడండి. ఆల్రెడీ చెప్పాడు కదా ఇందాక. అదేమన్నా యాక్సెప్ట్ చేయలేదా ఏంటి? ఏమో మళ్ళీ ఇంకో సీక్రెట్ చెప్పాడండి డెమాన్ పవను. రమ్య అని ఒక అమ్మాయి ఉండేది. దూరం నుంచి చూసి ఇష్టపడతా ఉండేవాడిని అని చెప్తే వీళ్ళందరూ అరుస్తారనమాట. రమ్య అంటే ఈ అమ్మాయి మొన్న అదే రమ్య చిట్టి పికెల్స్ అనుకుంటే లేదు సార్ 10th క్లాస్ రమ్య సార్ అన్నట్టు చెప్తాడు. సో, అమ్మాయి అంటే ఇష్టం అన్నట్టు చెప్తాడు. ఇంకా వాయిస్ మెసేజ్ వస్తుంది. అదే కళ్యాణ్ని అడుగుతారు ఎవరు అంటే డెమోన్ పవన్ వాళ్ళ డాడీ అనమాట. సో, వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్ పవన్ వచ్చారు. అందరి పేర్లు పవన్ ఇక్కడ. ఇందాక తనూజ గారి కోసం వచ్చిన ఆయన పేరు పవన్. ఇక్కడ ఇంట్లో ఇద్దరు పవన్లు. మళ్ళీ వీళ్ళ ఫ్రెండ్ పవన్ వచ్చారు. సో, మీ హెల్త్ ఎలా ఉంది ఏంటి ఇట్లా అడుగుతారు నాగార్జున గారు. సో, ఇక్కడ వాళ్ళ ఫాదర్‌కి ఏఎన్నార్ గారంటే చాలా ఇష్టమంట. సో, నాగార్జున గారికి ఏదో గిఫ్ట్ కూడా తెస్తారు. సో, చాలా ఇష్టము. అండ్ సార్ నాకు కూడా ఇక్కడ డెమోన్ పవన్ కూడా మా నాన్నకి మీరంటే చాలా ఇష్టం. 'శ్రీరామ్ దాసు అన్నమయ్య' మూవీస్ అంటే చాలా ఇష్టం. అప్పట్లో నాకు కూడా ఉండేది అన్నట్టు. అంటే ఇప్పుడు లేదా అన్నట్టు అడుగుతారు. అది కొంచెం కౌంటర్ అనిపించింది. అందుకే చెప్పాను. సో, ఆడుతున్నావు. గేమ్ మీద ఫోకస్ చేయి. అంటే మేబీ రీతు కాకుండా కొంచెం గేమ్ మీద ఫోకస్ చేయి. రీతుతో కొంచెం తగ్గించుకొని అది అనుకుంటున్నా నేను. నార్మల్గా కూడా చెప్పుండొచ్చు. సో, ఎమోషనల్ అవ్వద్దు. నీకు బయట చాలా సపోర్ట్ ఉంది. లైక్ అదే వాళ్ళ ఫాదర్ గురించి బాధపడుతూ ఉండేవాడు కదా! ఇప్పుడు బాగున్నారు కదా! అవును. చాలా రికవర్ అయ్యారు. అంటే మేబీ అతను వచ్చే టైంకి అంత లేదేమో. ఇప్పుడు రికవర్ అయ్యారు. చాలా హ్యాపీ అన్నట్టు అతను కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. సో, బాధపడద్దు. ఎప్పుడన్నా చూస్తే బాధగా అనిపిస్తావు కొంచెం అది ఉంటుంది ఫేస్‌లో డల్‌నెస్ అన్నట్టు కొంచెం చెప్తారు. ఏం బాధపడద్దు. ఇంకా నీకు బాధ కలిగించే విషయాలకు దూరంగా ఉండు. ఇది మేబీ రీతూకేమో అనుకుంటున్నా. అండ్ గేమ్స్‌లో తీసేస్తే బాధపడుతున్నావు కదా! అది నువ్వు స్ట్రాంగ్ అని నీకు భయపడి తీసేస్తున్నారు. సో, దానికి కూడా నువ్వు డల్ అవ్వద్దన్నట్టు చెప్తారు. అది నిజమే కొంచెం భయపడే తీసేస్తున్నారు. తీసేశారంటే తప్పు పట్టలేము. ఆబ్వియస్లీ నేను తీసేయడాన్నయితే తప్పు పట్టనండి. బట్ ఇతని బాధలో కూడా ఒక న్యాయం ఉంది. అవకాశాలు రాకపోతే బాధేస్తది కదా! సో, ఎప్పుడైనా నీకేదైనా నచ్చకపోతే స్టాండ్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్‌లో స్టాండ్ తీసుకో అన్నట్టు చెప్తారు. సో, ఇంకా ఫస్ట్ అది ఏమన్నా అంటారేమో నెగెటివ్‌గా ఎళ్తదేమో ఇవన్నీ ఆలోచించొద్దని చెప్తారు వాళ్ళ ఫ్రెండు. అది ఇక్కడ ప్రాబ్లమ్ అది కాదండి. అతని మీదకొచ్చినప్పుడు మేబీ కొంచెం అతని మీదకొచ్చినప్పుడు స్టాండ్ తీసుకుంటున్నాడు గానీ, ఇతని మీదకి ఎవరు అంత రారనుకుంటున్నా.
సేఫ్ రీజన్ చెప్పే తీసేస్తారు స్ట్రాంగ్ అని చెప్పి. అంతేగాని ఇతనితో గొడవలు అయిన సందర్భాలు తక్కువ. గొడవలు అయ్యి ఇతను స్టాండ్ తీసుకొని అంత లేదు. సో అందుకే అతనికి అంత స్క్రీన్ స్పేస్ కూడా రావట్లేదేమో మేబీ. ఇప్పుడు కళ్యాణ్ అంటే కొన్ని సిచ్యువేషన్స్లో స్టాండ్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్లో తీసుకోవాలా. బట్ డెమాన్ పవన్కి అలాంటివి వచ్చినాయా అంటే తక్కువే అని చెప్పాలి. సో అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు తను కనపడకపోవడానికి, ఎక్కువ కనపడకపోవడానికి. సో ఇక్కడ వీళ్ళు ర్యాంక్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ డెమాన్ పవన్ని, సెకండ్ ఇమాన్యువల్ని, థర్డ్ సంజన గారిని. ఇక్కడ సంజన గారిని ఎందుకు పెట్టారు నాకు అర్థం కాల. మీ గేమ్ ఇప్పుడు మిస్ అవుతున్నామండి, ఫస్ట్లో బాగా ఆడారు అన్నట్టు చెప్తారు. ఫోర్త్ తనూజ గారిని, ఫిఫ్త్ రీతుని పెట్టారు. ఇక్కడ కళ్యాణ్ని పెట్టలా, ఎందుకు పెట్టలేదో. సో మరి ఏమో కళ్యాణ్కి మరి మేబీ డెమాన్ పవన్కి పడట్లేదనా, కొంచెం వాళ్ళిద్దరికి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అని పెట్టలేదా. కళ్యాణ్ వాళ్ళు పెట్టారు డెమాన్ పవన్ని. సో పెట్టుంటే బాగుండేది. సో సంజన గారు ప్లేస్లో కళ్యాణ్ని పెట్టుండాల్సింది. సో యా, ఇంకా ఇక్కడ వాళ్ళ ఫాదర్ వాళ్ళ డెమాన్ పవన్ వాళ్ళ మేనత్తలందరికీ హాయ్ చెప్తారనమాట. సో ఇంకా కట్అవుట్స్ అనమాట. రేలంగి మావయ్య డెమాన్ పవన్కే ఇస్తాం అన్నట్టు ఇచ్చి, చాలా మంచోడు సార్, ఇక్కడ అది పనికిరాదు, స్ట్రాంగ్గా ఉండాలి, ఫీల్ అవుతారని ఆలోచించదు, మళ్ళీ మళ్ళీ చెప్పారు. సో నెక్స్ట్ శివగామికి కట్అవుట్ వస్తే అది సంజన గారికి ఇచ్చారు. సో చాలా స్ట్రాంగ్గా మాట్లాడతారు. ఇక్కడ బల్లాల మీ కొడుకైన బల్లాల ఇమాన్యువల్ కన్నా ఒక్కొక్కసారి ఫస్ట్లో మీ ఇద్దరికి ఇష్యూస్ ఉన్నాయి, కానీ తర్వాత కొంచెం డెమాన్ పవన్కి బాగా చూసినట్టు అనిపించింది, బాహుబలి లాగా అన్నట్టు కంపేర్ చేశారు. ఇది నాకు కొంచెం అంత అనిపిలా. అంత ఎప్పుడు అనిపించింది, ఆ ఇమాన్యువల్ని పక్కన పెట్టి మరి డెమాన్కి వాల్యూ ఇచ్చిన సందర్భాలు నాకేం గుర్తులేవు, మీకు ఏమైనా గుర్తుంటే కమెంట్ చేయండి. సో ఇక్కడ డెమాన్ పవన్ని సేఫ్ వస్తుంది. వీళ్ళు ఏందో కొంచెం డిఫరెంట్గా ఇచ్చారండి హింట్లు అవి. బట్ రీతు పలకరిచ్చిద్ది, మీ హెల్త్ బాగా జాగ్రత్త, బాగున్నారా అన్నట్టు అడిగితే అవునమ్మా బాగున్నాం అన్నట్టు వాళ్ళ ఫాదర్ కూడా రిప్లై ఇస్తారు. సో కొంచెం ఆ ర్యాంక్ ఇవ్వడం కానీ అవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ సంజన గారి సైడ్ కొంచెం అదేంటి పాజిటివ్తో ఉన్నట్టు అనిపించింది మరి ఎందుకో. సో నెక్స్ట్ ఇంకా అందరు ఫ్యామిలీస్ అయిపోతాయండి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ని అండ్ బర్నీ గారిని సేఫ్ చేస్తారు. ఇంకా మిగిలింది దివ్య గారు అండ్ సంజన గారు. సో ఈ పవర్ ఆస్ట్రా ఉంది కదా ఇమాన్యువల్ దగ్గర, అది ఓన్లీ ఈ వీక్కే వాడాలి, లేకపోతే ఇంక అది యూజ్ లేదు. ఈ వీక్ కూడా ఏంటంటే వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఇప్పుడు ఈ వీక్ అసలు ఎలిమినేషనే క్యాన్సిల్ చేసే పవర్ దానికి ఉంది. సో వాడితే దానికి వాడాలి, లేకపోతే ఇంకా దానికి ఏం పవర్స్ లేవని చెప్తారు. సో దీనికి ఇంకా 60 seconds టైం ఇస్తారు. సార్ నేను వాడతాను సార్, ఎలిమినేషన్ క్యాన్సిల్ చేస్తా అన్నట్టు అంటారు. సో నాకు తెలుసు సార్ వాళ్ళిద్దరిలో ఒకళ్ళకి తక్కువ ఓట్స్ వచ్చినాయని. బట్ ఇది ఎలాగూ ఈ ఒక్క వీకే కాబట్టి ఎలాగూ వాడకపోతే వేస్ట్ అయ్యిద్ది కాబట్టి వాడితే ఒక వీక్ ఛాన్స్ వస్తుంది, వాళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చు. సో దీని వేస్ట్ అయ్యే కంటే అది బెటర్ కదా అన్నట్టు అంటారు. సో ఆల్రెడీ ఇన్ని వీక్స్ ఛాన్స్ వస్తేనే కదా వాళ్ళు ఇప్పటిదాకా ఉంది. సో మరి ఇంకా ఒక వీక్ ఛాన్స్ ఎందుకు ఇవ్వాలన్నట్టు నాగార్జున గారు కూడా క్వశ్చన్ చేస్తారు. సో ఇక్కడ ఇమాన్యువల్ చేసింది రైటా రాంగా అంటే, తను యూజ్ చేసినా రైటే, యూజ్ చేయకపోయినా రైటే. ఎందుకంటే తన కోసం తను కాకుండా తన క్లోజ్ వాళ్ళు కూడా ఇంకా చెప్పాలంటే సంజన గారు ఉన్నారు. సో బేసికలీ తన కోసం తను వాళ్ళ క్లోజ్ వాళ్ళు ఉన్నప్పుడు యూజ్ చేస్తే అసలు తప్పే లేదు. అలానే ఒకవేళ తన క్లోజ్ వాళ్ళు లేకపోయినా కానీ అవతల ఎవరికి నష్టం జరగట్లేదు. అంటే ఇప్పుడు తనూజ గారికి ఇచ్చారు ఒక్కలో పవర్, ఒకళ్ళని సేవ్ చేస్తే ఇంకొకళ్ళు వెళ్ళిపోతారని, అది రిజల్ట్ చూపించి మరీ ఇచ్చారు, అప్పుడు ఎవరు వాడతారు? సో అలాంటి పవర్ కూడా కాదు ఇది. సో అక్కడ మన క్లోజ్ వాళ్ళు లేకపోయినా కూడా వాడచ్చు. సో వాడినా తప్పు లేదు, వాడకపోయినా తప్పు లేదు. అక్కడ సంజన గారు కూడా ఉన్నారు, తన క్లోజ్ వ్యక్తి అయిన సంజన గారు కూడా ఉన్నారు. సో అదేమీ నాకు తప్పుగా అనిపించలే. ఇంకా వాడకపోతేనే అక్కడ సంజన గారు ఒకవేళ ఎలిమినేట్ అయ్యి ఉంటే ఇమాన్యువల్కే బ్యాడ్ అయ్యేది. ఎనీవేస్ అక్కడ మనకు ముందే తెలుసు దివ్య గారికే మేబీ తక్కువ వచ్చి ఉండొచ్చు మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ అని బయట అందరికీ తెలుసు. బట్ వాళ్ళకి తెలియదు కదా లోపల ఎవరికి తక్కువ వచ్చినాయో ఇద్దరిలో. మోస్ట్లీ వాళ్ళకి కూడా ఏమన్నా ఐడియా ఉండుండొచ్చు, కానీ ఛాన్స్ తీసుకోవడం ఎందుకని సేవ్ చేస్తారు.
బట్ నాకు ఇక్కడ ఏమనిపించిందంటే ఇప్పుడు అక్కడ తర్వాత వాళ్ళకి రిజల్ట్ చూపించారు, సంజన గారికి సేఫ్ అయ్యారు, దివ్య గారు ఎలిమినేట్ అయ్యారని రిజల్ట్ చూపించారు. తర్వాత ఈయన క్యాన్సిల్ చేసినా కానీ ఫస్ట్ అడుగుతారులేండి, చూపిమా రిజల్ట్ చూపిమా అని అడిగితే ఇమాన్యువల్ చూపియండి అంటాడు, సంజన గారు చూపియండి అంటారు, దివ్య గారు చూపియండి అంటారు. సరే అని చూపిస్తారు. వాళ్ళ ఇద్దరిలో దివ్య గారికి తక్కువ వచ్చినాయి అని తెలుస్తుంది ఓట్లు. ఇక్కడ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ వీక్ పొరపాటున దివ్య గారు నామినేషన్స్లో లేకపోతే, ఉంటారు బట్ మేబీ ఉండడానికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, బట్ ఇన్ కేస్ లేకపోతే దివ్య గారికి నెక్స్ట్ వీక్ కూడా మేబీ లెస్ ఓట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఒకవేళ తను లేకపోతే తన ప్లేస్లో ఇంకెవరన్నా వెళ్ళిపోతారు నెక్స్ట్ వీక్. ఒకవేళ తన గేమ్ ఇంప్రూవ్ అయ్యి సేవ్ అయితే ఓకే, అలా ఉంటే ఓకే. బట్ ఇప్పుడు ఈ కరెంట్ సిచ్యువేషన్ బట్టి చూసుకుంటే అక్కడ ఉన్న వాళ్ళందరికన్నా దివ్య గారి గేమ్ తక్కువగా ఉంది. తను నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో లేకపోతే తను ఇప్పుడున్న ప్రకారమే తనకి ఓటింగ్ అనేది బయట ఉంటే నెక్స్ట్ వీక్ తన బదులు వేరే వాళ్ళు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఈ పవర్ అస్త్రాలు ఇలాంటివన్నీ నాకు అందుకే, ఇలాంటివనే కాదు మోస్ట్లీ ఇలాగా ఒక్కొక్కసారి ఆ కంటెస్టెంట్స్ ఎవరైతే తక్కువ ఓట్స్ ఉంటాయో బయట వాళ్ళు నామినేషన్స్లో లేకపోతే వేరే వాళ్ళు వెళ్ళిపోవాల్సి వస్తుందండి. ఈ దివ్య గారనే కాదు, అప్పుడు భరణి గారు వెళ్ళిపోయింది కూడా అప్పుడు వేరే వాళ్ళు లేరు నామినేషన్స్లో, ఆర్ వేరే సీజన్స్లో చూసుకున్నా ఒక్కొక్కసారి మనకన్నా తక్కువ ఓట్లు వచ్చేవాళ్ళు నామినేషన్స్లో లేకపోతే ఇంకొకళ్ళు వెళ్ళిపోతారు. సో అది కొంచెం నాకు అన్ఫెయిర్గా అనిపిస్తూ ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు అందరూ ఉండాలని కోరుకుంటా నామినేషన్స్లో. బట్ కాకపోతే అలా ఉంటే నామినేషన్స్ సరిగా చేసుకోరు, ఎలాగ అందరూ ఉంటారు కదా అని రీజన్స్ అవన్నీ పిచ్చి పిచ్చిగా చెప్పుకుంటారు. సో ఇంకా కొంచెం ఈ ప్రాసెస్లోనే లూప్ హోల్స్ ఇట్లు ఉన్నాయి అన్నమాట. నేను టాపిక్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాను. సో ఓకే ఇంకా బట్ తన పొజిషన్లో ఉన్న వాళ్ళు మోస్ట్లీ మ్యాక్సిమమ్ 60% ఇలానే చేయాలి, 40% ఒకవేళ ఇలా చేయకపోయినా వాడకపోయినా కూడా తప్పలేదు. సో మోస్ట్లీ సంజన గారు ఉన్నారు కాబట్టి వాడాల్సిందే, 80% యాక్చువల్లీ 60 కన్నా కూడా. సో వాడకపోతే తనకు ఖచ్చితంగా నెగిటివిటీ వచ్చేది. సో తను జస్టిఫికేషన్ కూడా బాగా ఇచ్చుకున్నారు. ఇక్కడ తనుజ ఈ మధ్యలో ఏదో డౌట్ అడుగుతా ఉంటే నువ్వు ఎప్పుడైనా లాస్ట్కి ఉన్నప్పుడు ఆర్ నెక్స్ట్ టాప్ ఫినాలే వీక్కి ఆ టైంలో వాడుకోవచ్చు కదా అన్నట్టు అంటే లేదు ఇదే లాస్ట్ టైం అన్నారు అంటే నాగార్జున గారు ఇదే లాస్ట్ టైం అని చెప్పా కదా అంటారు. సో ఈ ఓట్లు చూపిస్తారనమాట, సంజన గారికి వస్తే దివ్య గారికి రావు. ఇక్కడ దివ్య గారు నేను చేంజ్ చేసుకుంటాను, ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తాను అన్నట్టు అంటారు. ఇక్కడ ఇమాన్యువల్ చేసింది రైటా రాంగ్ అని భరణి గారిని అడిగితే రైట్ అని చెప్తారు, సుమన్ గారు రైట్ అని చెప్తారు. ఇమాన్యువల్ ఇది బాండ్ గురించి కాదు సార్ అంటే సంజన గారు ఉన్నారు కాబట్టి బాండ్ గురించి అయినా తప్పులేదు, బాండ్ గురించి కాబట్టి ఇంకా యాక్చువల్లీ అసలు చెయ్యాలి. సో ఒకళ్ళకి ఇది ఎలాగూ ఇంకోటి ఇది కూడా లేండి, ఎలాగూ వేస్ట్గా పోయేది, ఒక వారం ఛాన్స్ ఇద్దాం. ఇక్కడ నాగార్జున గారి క్వశ్చన్ బాగుంది, కాంపిటీటర్ ఒకళ్ళు తగ్గుతారు కదా అది యూజ్ చేయకపోతే అని అడుగుతారు. అది సంజన గారు లేకపోతే ఆ పాయింట్ కరెక్టే, సంజన గారు ఉన్నప్పుడు మన క్లోజ్ వాళ్ళతో గేమ్ ఆడటం నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయను. సో ఇంకా అది కూడా కరెక్టే సార్, బట్ పాజిటివ్ వేలో వెళ్దామన్నట్టు ఇలా థింక్ చేశాను నేను అన్నట్టు చెప్తారు. ఇక్కడ లాస్ట్కి రీతు గారు చెయ్యి గారికి హ్యాపీ బర్త్డే సార్ అన్నట్టు చెప్తారనమాట, బర్త్డే విషెస్ చెప్పాను అన్నట్టు. ఇదండి ఓవరాల్ ఎపిసోడు. సో బాగుంది, పర్లేదు ఫ్యామిలీ వీక్. బట్ నిన్న కొంచెం ఈ సీక్రెట్స్ వాయిస్ మెసేజ్లు ఇవి తీసేసి ఆ డిస్కషన్ కొంచెం పెంచితే బాగుండేది అనిపించింది. ఇమాన్యువల్ చేసింది రైటే అది వాడటం. అండ్ డెమాన్ పవన్ వాళ్ళ ఫ్యామిలీ ఆ ర్యాంకింగ్ ఆర్డర్ కొంచెం నాకేంటో అర్థం కాలేదు. ఏముందిలేండి, కళ్యాణ్ అంతే పడట్లేదు కాబట్టి పెట్టుండకపోవచ్చు మోస్ట్లీ. అండ్ ఇక్కడ ముద్ద మందారం అది కొంచెం హైలైట్ అనిపించింది ఆ మాటలు. అండ్ సుమన్ గారి ఫ్యామిలీ ఎందుకో తనూజ గారి సైడ్ కొంచెం నెగిటివిటీ ఎందుకో అర్థం కావట్లేదండి. నెగిటివిటీ అంటే కొంచెం ఎందుకో ఆవిడ సైడ్ కొంచెం అంత మంచి ఒపీనియన్తో లేరనిపిస్తుంది. అండ్ అందరినీ నమ్మద్దని చెప్పడం కానీ, అక్కడ హౌస్లో మోస్ట్ సపోర్ట్ వచ్చేదే సుమన్ గారికి, మరి ఎందుకో నాకు అర్థం కాల. ఇంకా డెమాన్ పవన్ వాళ్ళదంటే కొంచెం కళ్యాణ్కి డెమాన్ పవన్కి గొడవలు అవుతున్నాయి కాబట్టి కొంచెం అట్లీస్ట్ ఫైన్ ఓకే అనుకోవచ్చు. ఇంకా ఈ బాండింగ్స్ మీద సజెషన్స్ కొంచెం బాగా అనిపిస్తున్నాయి, ఎందుకంటే గేమ్లో డైవర్ట్ అవ్వద్దు కానీ బాండింగ్స్ తప్పు కాదు అని చెప్తున్నారు. అంటే బాండింగ్స్ ఓకే, ఒక లెవెల్ వరకు ఓకే,
బట్ గేమే, బాండింగ్స్ కూడా ఓకే అన్నట్టు చెప్పడం ఈ సజెషన్స్ తనుజ గారి విషయంలో కానివ్వండి, మోస్ట్లీ తనుజ గారి విషయంలో అలా చెప్పారు. అండ్ రీతు డెమాన్ది కూడా అంత కట్ చేసుకోవద్దు అని చెప్పలా, ఆర్ ఓకే అని కూడా చెప్పాలా, బట్ గేమ్ మీద ఫోకస్ పెట్టుకోండి అని చెప్పారు. అవి బాగా అనిపించినాయి. ఇంకా మోస్ట్లీ అంతేలేండి ఇవాళ. అది రేపు నామినేషన్స్ బాగుంటాయి అనుకుంటున్నా, చూద్దాం. అవి ప్రైవేట్, అదేంటి ఓపెన్ నామినేషన్స్ పెట్టలేదు. సో చూద్దాం. ఇంకా అదండి, నా రివ్యూస్ నచ్చుతుంటే కొంచెం లైకో, షేరో, సబ్స్క్రైబో, కమెంటో చేయొచ్చు కదా. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, తర్వాత వేరేవి అడుగుతాను, కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగాక అడుగుదాం వేరేవి. సో సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఒక 100 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మినిమం 100. ఓకే, సీజన్ అయిపోయేసరికి ఇంకో 25 డేసే ఉంది. 25 డేసా ఇంకా 20 డేసో. సో కొంచెం సబ్స్క్రైబ్ చేయరా ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయకపోతే నచ్చట్లేదా ఏంటి నా రివ్యూస్ అన్నట్టు ఫీలింగ్ వస్తుంది నాకు. నేను రేపు నుంచి అసలు వీడియో స్టార్టింగ్లో అడుగుతాను, అసలు చూడకుండా వెళ్ళిపోతారేమో అప్పుడు. సర్లేండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.